పట్టుకోమాక లక్ష్మ కోర్టు కాగితాలు పాస్బుక్లు అన్నీ ఒకటి అది మునప్రాంతం కొత్తూరు కడప జిల్లా కడప నుంచి వచ్చి సంవత్సరాలు చేను 3 ఊర్లు పంచాయతీలో ఉండగా 92లో మాకు లీజు పట్టాలు ఇచ్చారు. వాళ్ళ తర్వాత డీఫారం పట్టా ఇచ్చారు. మాకు ఎకరా 70 చెట్లు ఇచ్చారు ఒక వంతుకి ఇచ్చారు. మేము తీసుకున్నాము. ఈ 3 గ్రామాలు కలిసి ఇప్పుడు ఏమంటే పత్తిపట్టి మల్లికార్జున అడ్డపడతా వాళ్ళు సోదరు తీసుకున్నాడు. మమ్మల్ని గ్రామాలకి రాయలేదు. పొలాలకి దేవుడి పేరు చెప్పి అధికారులు తప్పుదారి పడుతున్నారు. అది వాళ్ళు ఎంఆర్ఓ సర్వేలు మొత్తం కొలిచినా కూడా మమ్మల్ని రాలేదు. వాళ్ళు గుడ్లిపి కొడతామంటారు. గుడ్లిపి కొడతాం మమ్మల్ని అని చెప్పారు. ఎప్పటి నుంచి ఉంది మీకు ప్రాబ్లం? ఈ సమస్య ఈ సమస్య ఇది 5 ఏళ్ళ నుంచి ఉంది. కోర్టు కేసు ఉన్నాము. కోర్టు వాళ్ళు ఇచ్చారు, అన్ని ఇచ్చారు. మాకేం న్యాయం జరగదా? 40 సంవత్సరాల నుంచి ఇసుక మోసుకొని బతుకున్నాం. మాకేం చెట్టు పొలం లేదు. మాకు ఇది ఆదరణ అని అనుకుంటే వాడు ఈ పని చేస్తున్నాం. మమ్మల్ని మత్తిపాటి మల్లికార్జున ఆయనే ఇబ్బంది పెడుతున్నాం. మమ్మల్ని ఇంకెవ్వరు పెట్టట్లా. మమ్మల్ని ఎవరు రావటం మా అర్జీ ఇచ్చారా కలెక్టర్కి? కలెక్టర్ అర్జీ అందరికి ఇచ్చాము. అందరికి ఇచ్చినాం. ఇప్పుడు కూడా ఇస్తున్నాం. మాకు ఎవరు న్యాయం చేయటం లేదు. 5-6 సంవత్సరాల నుంచి ఇదే ప్రకారం మేము పోను, వాళ్ళు తరుముకోను, మేము రాను. ఇదే పాట అయిపోయింది. మాకు ఎవరు న్యాయం చేయలే. మాకు వీళ్ళకి కూలీనాలు చేస్తే వాళ్ళు కానీ వీళ్ళ పొలాలు తీసుకొని దేవస్థానానికి సంబంధించింది చెప్పి వాళ్ళకి రికార్డ్స్ లేకుండా ఏం లేకుండా దౌర్జన్యం చేస్తారు. పత్తిపాటి మల్లికార్జున అనే వ్యక్తి దీంట్లో బాగా ముఖ్యంగా ఇన్వాల్వ్ అయ్యారు. ఇతని మీద మేము పోలీస్ కేసు ఇచ్చినాము. కోర్టులో కేసు నడుస్తుంది. కోర్టుకి రావట్లేదు. పోలీస్ స్టేషన్లో కేసు ఇచ్చినా దాని గురించి ఎటువంటి రెస్పాన్స్ రావట్లేదు. ప్లస్ దీనికి తోడు దీని గురించి మేము ఆల్రెడీ మినిస్టర్ దగ్గర కూడా మినిస్టర్ దృష్టికి తీసుకెళ్ళాము. మొదట మినిస్టర్ మాకు ఈ రికార్డ్స్ అన్ని పరిశీలించి మాకు తగు విధంగా న్యాయం చేశారు. ఎంఆర్ఓ వాళ్ళకి చెప్పారు. ఎంఆర్ఓ వాళ్ళు దీనికి సంబంధించి మాకు సర్వే అన్నీ చేయించారు. మాకు హద్దులు చూపించారు. అన్నీ చేశారు. దీని తర్వాత వాళ్ళందరూ వెళ్ళి మినిస్టర్ని కూడా తప్పుదోవ పట్టించి మినిస్టర్ కూడా వాళ్ళకి చేసేటట్టు చేశారు. ఇప్పుడు వీళ్ళకి అసలు పోవడానికి లేదు, చేయడానికి లేదు. అక్కడికి వెళ్తుంటే వాళ్ళు గొడవలు చేస్తున్నారు. వీళ్ళనైతే ఆడవాళ్ళు మగవాళ్ళని కూడా చూడకుండా గొడవలు ఎదురు కొడతాము, మీరేం చేసుకుంటారు చేసుకోండి, మీరు మగవాళ్ళు అయితే ఒక రాయి తీయండి, ఇట్లా మాట్లాడుతున్నారు. ఇప్పుడు అక్కడ మొత్తం కబ్జా చేసేసి మొత్తం సిమెంట్ రాళ్ళతో మొత్తం ప్రహరీ కూడా కట్టేస్తున్నారు. మొత్తం 6 ఎకరాలు. వీళ్ళకి కూలీ నాలుగు తప్ప వేరేది ఏది లేదు. వీళ్ళకి ఉండే జీవన భృతి ఇది గవర్నమెంట్ ఇచ్చినది. మీకు కావాలంటే మొత్తం రికార్డ్స్ అన్నీ చూపిస్తాను. మొత్తం కోర్టులు ఇచ్చిన స్టే ఆర్డర్స్ చూపిస్తాను. కోర్టులు ఇచ్చిన జడ్జిమెంట్ చూపిస్తాను. ప్రజెంట్ రన్ అవుతున్న కోర్టు కేసు చూపిస్తాను. మొత్తం ఉన్నాయి, రికార్డ్స్ అన్నీ ఉన్నాయి. దీని గురించి తగు న్యాయం కావాలని చెప్పి మేము కలెక్టర్ దగ్గరికి వచ్చి ఈరోజు వినతి పత్రం సమర్పించడానికి వచ్చాము. ఎలాగైనా దీనికి అధికారుల దృష్టిలో తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం.